హాయ్ మై డియర్ ఆస్పిరెంట్, వెల్కమ్ టు లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ప్లే స్టోర్లోకి వెళ్ళి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు వార్తల్లో నిలిచిన ప్రధానమైన అంశాలను ఒకసారి మనం డిస్కస్ చేద్దాం సార్. సెమికాన్ ఇండియా సమ్మిట్. మరి సెమికాన్ ఇండియా సమ్మిట్ అనేది ఢిల్లీలో ఒక 3 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. సెమికాన్ ఇండియా సమావేశం సెప్టెంబర్ 2 నుండి 4 వరకు సార్. సెప్టెంబర్ 2 నుండి 4 వరకు ఈ సమావేశాన్ని న్యూఢిల్లీలో మన ప్రధానమంత్రి మోడీ గారు ఆవిష్కరించడం జరిగింది. మరి ఏమిటి అంటే సెమీ కండక్టర్ల రంగంలో, సెమీ కండక్టర్లు, మైక్రో ప్రాసెసర్లు, మైక్రో చిప్లు, ఇవి మన భారతదేశంలో అంటే గతంలో భారతదేశంలో ఎక్కువగా వీటి పరిశ్రమలు కావచ్చు, వీటి ఇండస్ట్రీ కావచ్చు ఎక్కువగా లేదు. దీన్ని మన దేశవ్యాప్తంగా అభివృద్ధి చేయాలి. ప్రపంచ దేశాల నుండి మనం దిగుమతి చేసుకోకుండా మన దేశంలోనే ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా దీన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఒక సమావేశాన్ని, విదేశాల నుండి ప్రతినిధులను ఆహ్వానించి ఒక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. మరి సెప్టెంబర్ 2 నుండి 4 వరకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. మరి సెప్టెంబర్ 2న ఈ సమావేశాన్ని న్యూఢిల్లీలో ఎవరు ప్రారంభించారు అంటే మోడీ గారు ప్రారంభించడం జరిగిందండి. న్యూఢిల్లీలో మోడీ గారు ఎక్కడ ప్రారంభించారు అంటే యశోభూమి అండి. యశోభూమి ప్రాంతంలో, యశోభూమిలో ప్రారంభించడం జరిగింది. ఒక ప్రధాన సాంస్కృతిక కేంద్రంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఈ సమావేశాన్ని ఇనాగ్రేట్ చేసింది ఎవరు అంటే మన నరేంద్ర మోడీ గారు. ఆయన గత 4 రోజులుగా విదేశీ పర్యటన చేసి షాంఘై కోఆపరేషన్ సమావేశం, అంతకంటే ముందు చైనా మరియు జపాన్, రష్యా దేశాల అధినేతలను కలిసి మన ఇండియాకు తిరిగి రాగానే ఈ సమావేశాన్ని ప్రారంభించడం జరిగింది సెప్టెంబర్ 2న. ఎక్కడ జరిగిందండి? న్యూఢిల్లీలోని యశోభూమిలో. అంటే ప్రధానంగా ఇక్కడ చర్చించిన అంశాలు ఏమిటంటే సెమీ కండక్టర్ల రంగంలో సెమీ కండక్టర్ పవర్ ఎనర్జీని మన దేశవ్యాప్తంగా అమలు చేయాలి అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా రాబోయే ఫ్యూ ఇయర్స్లో, కొన్ని సంవత్సరాల కాలంలోనే ఒక 10 సెమీ కండక్టర్ కంపెనీలను, పరిశ్రమలను ఇక్కడ ప్రారంభిస్తున్నట్లుగా, ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇక్కడ ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. దేశవ్యాప్తంగా 10 సెమీ కండక్టర్ ఇండస్ట్రీలు. మరి దీనికోసం మరి ఎంత ఖర్చు చేయనున్నారు అంటే 18 ఎన్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టనున్నారు అంటే $18 బిలియన్ల అండి. 18 బిలియన్స్ డాలర్స్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. అంటే 1,58,000 కోట్లు అండి. 1,58,000 కోట్లు. అంటే మన భారతదేశ ఆర్థిక రంగానికి మరింత ఊతం ఇచ్చేలా ఈ పరిశ్రమను మేము అభివృద్ధి చేస్తామని మోడీ గారు అయితే ప్రకటించడం జరిగింది. సెమికాన్ ఇండియా సమావేశం. ఈ సమావేశానికి వివిధ దేశాల నుండి 50 దేశాల నుండి ప్రతినిధులు హాజరయ్యారండి. 50 దేశాల నుండి ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, ఆవిష్కరణకర్తలు హాజరు కావడం జరిగింది. ఈ సమావేశం ఎక్కడ ప్రారంభమైంది అంటే న్యూఢిల్లీలోని యశోభూమిలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించేది ఎవరు అంటే మన ఐటీ మినిస్ట్రీ అండి. అంటే నోడల్ ఏజెన్సీ ఏమిటి అంటే మన ఐటీ మినిస్ట్రీగా చెప్పుకోవచ్చు. మరి కేంద్ర ఐటీ శాఖ మంత్రిగా ప్రస్తుతం ఎవరున్నారు అంటే అశ్విని వైష్ణవ్ గారు అండి. అశ్విని వైష్ణవ్ గారు ప్రజెంట్ మనకు కేంద్ర ఐటీ శాఖ మంత్రులుగా కొనసాగుతున్నారని చెప్పుకోవచ్చు. మరి ఈ సమావేశం సందర్భంగానే ఒక మైక్రో చిప్ను కూడా, ఒక మైక్రో ప్రాసెసర్ను కూడా మన దేశీయంగా తయారు చేసిన తొలి మైక్రో చిప్ను ఆవిష్కరించడం జరిగింది. దాని పేరే విక్రమ్గా చెప్పుకోవచ్చు అండి. విక్రమ్ మైక్రో ప్రాసెసర్, విక్రమ్ 3201 అండి. విక్రమ్ 3201 ఇది మైక్రో ప్రాసెసర్స్, మైక్రో చిప్గా చెప్పుకుంటామండి. మైక్రో చిప్ సెమీ కండక్టర్ల రంగంలో ఒక పెద్ద మైలు దీని ఆవిష్కరణ అనేది. అంటే గతంలో దీన్ని ఆవిష్కరించారు, దీన్ని అంటే బహిర్గతం చేయడం జరిగింది. మన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ఎవరి చేతికి అందించారు అంటే మోడీ గారి చేతికి అందించడం జరిగిందండి. మైక్రో చిప్ 3201 అత్యంత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో దీన్ని రూపొందించడం జరిగింది. విక్రమ్ మైక్రో చిప్గా చెప్పుకోవచ్చు. విక్రమ్ 3201 గతంలో మనకు 2009లో ఇదే విక్రమ్ 1601 తయారు చేశారండి. 1601 తయారు చేయడం జరిగింది. దాని వెర్షన్ను, మాడిఫైడ్ వెర్షనే ఇదేమిటండి విక్రమ్ 3201గా చెప్పుకోవచ్చు. అత్యంత అధునాతనమైన అడ్వాన్స్డ్ టెక్నాలజీతో దీన్ని రూపొందించారు. ఇది ఎక్కువగా మనకు రాకెట్లలో అండి, అంటే మన ఇస్రో ప్రయోగించే రాకెట్లలో దీన్ని ప్రయోగించనున్నారు. ఎక్కువగా దాన్ని అక్కడ యూజ్ చేయనున్నారు. అంటే ఎందుకోసం అంటే ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లోనైనా కూడా ఇది పనిచేయగలదు, తట్టుకోగలదండి. అంటే ఎందుకు అలా అంటున్నామంటే -55 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలో కూడా ఇది
కలుగుతుందండి. -55. అదేవిధంగా 125 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు, సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా ఇది పనిచేయనున్నట్లుగా చెప్పుకోవచ్చు. భూకంపాల క్రమంలో కూడా వాటి హెచ్చరికలను గుర్తిస్తుంది, అంటే దాన్ని హెచ్చరిస్తుంది. అదేవిధంగా రాకెట్ నియంత్రణను కూడా ఇది తోడ్పడుతుంది. కాబట్టి దీన్ని రూపొందించడం జరిగింది. దీన్ని ఎవరు రూపొందించారు అంటే ఇస్రోకు చెందిన పంజాబ్లోని చండీగఢ్, మనందరికీ తెలుసు చండీగఢ్, ఇది యూటీగా చెప్పుకోవచ్చు. చండీగఢ్లోని ఇస్రోకు చెందిన సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ వారు దీన్ని రూపొందించడం జరిగింది. చండీగఢ్లోని సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ వారు దీన్ని రూపొందించడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇంకా ఇది మన దేశీయంగా తయారు చేసిన తొలి మైక్రోచిప్గా చెప్పుకోవచ్చు అండి. దేశీయంగా దేనిలో భాగంగా దీన్ని తయారు చేయడం జరిగిందంటే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం భాగంగా, ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా దీనిని రూపొందించారు. మేక్ ఇన్ ఇండియా మనందరికీ తెలుసు, భారత్ లో తయారీ అంటే స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో, ఇక్కడ మన ఉత్పత్తులు మనమే తయారు చేసుకోవాలి, మనమే వాడాలి అనే ఉద్దేశంతో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 2014లో తీసుకొచ్చిందని మనం చెప్పుకోవచ్చు. మరి ఆ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా, అదేవిధంగా సెల్ఫ్ రిలీజియంట్ అంటే మన భారతదేశంలో తయారీలో భాగంగా, ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా దీన్ని రూపొందించడం జరిగింది. గతంలో ఇలాంటి చిప్ల మీద మనం విదేశాలపై ఆధారపడే వాళ్ళం, కానీ ఇక నుండి మన భారతదేశంలోనే ఇంతటి అడ్వాన్స్డ్ టెక్నాలజీని మనం ఉపయోగించనున్నామని చెప్పుకోవచ్చు. ఇది విక్రమ్ 3201గా చెప్పుకోవచ్చు. గత దేనికి వర్షన్ అండి, దేన్ని మాడిఫై చేశారు, 1601, విక్రమ్ 1601 అండి. గతంలో దీనిని లాస్ట్ ఇయర్ ఇస్రో ప్రయోగించిన పిఎస్ఎల్వి అండి, C60 రాకెట్ లో కూడా దీన్ని ఉపయోగించారండి. దీన్ని ప్రయోగాత్మకంగా ఉపయోగించారు. సక్సెస్ అయిందా అంటే సక్సెస్ అయిందండి. పిఎస్ఎల్వి C60 రాకెట్ దీన్ని ఎప్పుడు ప్రయోగించారంటే 2024 డిసెంబర్ 30న ప్రయోగించడం జరిగిందండి. 2024 డిసెంబర్ 30న ఈ రాకెట్ను ప్రయోగించడం జరిగింది. అంటే వాహక నౌకల్లో దిక్సూచి కోసం, వాటి వేగ నియంత్రణ కోసం దీన్ని ఉపయోగించనున్నారు. ఇది అత్యంత ఖచ్చితత్వంతో అత్యంత పటిష్టంగా పనిచేస్తుంది, అత్యంత విశ్వసనీయత కలిగిన మైక్రోచిప్గా చెప్పుకోవచ్చు. అందుకనే దీన్ని ఏరోస్పేస్ రంగంలో, ఆటోమోటివ్ రంగంలో కూడా ఈ మైక్రో ప్రాసెస్ను వినియోగించనున్నారని చెప్పుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్ పేరు ఏమిటంటే విక్రమ్ 3201, దేశీయంగా తయారు చేసిన తొలి స్వదేశీ మైక్రో ప్రాసెసర్ చిప్గా చెప్పుకోవచ్చు, లేదా మైక్రో చిప్గా చెప్పుకోవచ్చు. సెమీకాన్ ఇండియా సందర్భంగా దీనిని మన కేంద్ర మంత్రి ఐటీ శాఖ మంత్రులు అశ్విని వైష్ణవ్ గారు నరేంద్ర మోడీ గారికి అందించడం జరిగింది. విక్రమ్ 3201గా చెప్పుకోవచ్చు అండి. ఓకే, నెక్స్ట్ యుద్ధ్ అభ్యాస్ విన్యాసాలండి, మిలిటరీ విన్యాసాలుగా చెప్పుకోవచ్చు. యుద్ధ్ అభ్యాస్ పేరు వినే ఉంటారు. యుద్ధ్ అభ్యాస్ 2 దేశాల మధ్య జరిగే మిలిటరీ విన్యాసాలుగా చెప్పుకోవచ్చు. ఏ 2 దేశాల మధ్య జరుగుతాయి సార్? మన ఇండియా మరియు అమెరికా అండి మధ్య జరిగే మిలిటరీ విన్యాసాలుగా చెప్పుకోవచ్చు. చాలా సార్లు అడిగారండి, భారతదేశం మరియు అమెరికా కలిసి జరిపే మిలిటరీ విన్యాసాల పేరేమిటని మనకు చాలా సార్లు అడిగారు. యుద్ధ్ అభ్యాస్గా చెప్పుకోవచ్చు. మరి యుద్ధ్ అభ్యాస విన్యాసాలు సెప్టెంబర్ 1న ప్రారంభం కావడం జరిగింది. ఎప్పటి వరకు జరగనున్నాయి అంటే సెప్టెంబర్ 14 వరకు అండి. 14 డేస్ పాటు ఈ విన్యాసాలు ఇరు దేశాల మధ్య బైలాటరల్ మిలిటరీ ఎక్సర్సైజెస్ నిర్వహించనున్నారు 14 రోజుల పాటు. మరి ఈ విన్యాసాలు ఈ సంవత్సరం అంటే 2025 విన్యాసాలుగా చెప్పుకోవచ్చు. ఎందుకు 2025 అంటే ఇవి ఎవ్రీ ఇయర్ జరిగే విన్యాసాలు, యాన్యువల్ బైలాటరల్ మిలిటరీ ఎక్సర్సైజెస్ గా చెప్పుకోవచ్చు, లేదా ఆర్మడ్ ఎక్సర్సైజెస్ గా చెప్పుకోవచ్చు. 21st ఎడిషన్ గా చెప్పుకోవచ్చు. 21వ దశ విన్యాసాలుగా చెప్పుకోవచ్చు. మరి ఈసారి జరిగే ఈ 21 విన్యాసాలకు వేదిక ఎక్కడంటే అమెరికా దేశం అండి. అంటే ఒక సంవత్సరం ఒక దేశంలో నిర్వహిస్తే మరుసటి సంవత్సరం మరొక దేశంలో, ఇరు దేశాలు జరుపుకున్నట్లయితే మరొక దేశంలో నిర్వహించడం జరుగుతుంది. 21 దశ విన్యాసాలుగా చెప్పుకోవచ్చు. మరి విన్యాసాలకు వేదిక ఎక్కడ అంటే అమెరికాలోని అలస్కా ప్రాంతంలో, అలస్కా నగరంలో నిర్వహించడం జరిగింది. అలస్కా మనందరికి తెలుసు కదండి, అలస్కా నగరంలో వీటిని నిర్వహించడం జరిగింది. అలస్కా ప్రాంతంలో వీటిని ప్రారంభించారు. మన భారతదేశం నుండి ఈ 2025 సంవత్సరంలో జరిగే మిలిటరీ విన్యాసాలకు ప్రధాన పాత్ర పోషించేది, నేతృత్వం వహించేది, ఇక్కడ పార్టిసిపేట్ అయ్యే ఒక రెజిమెంట్ ఉందండి. ఏ రెజిమెంట్ ఇక్కడ ఈ సంవత్సరం పార్టిసిపేట్ అవుతుందంటే మద్రాస్ రెజిమెంట్ గా చెప్పుకోవచ్చు అండి. మన మిలిటరీలోని ఒక రెజిమెంట్, ఇన్ఫాంట్రీగా చెప్పుకోవచ్చు, మద్రాస్ రెజిమెంట్. దీన్ని మన భారతదేశంలో ఓల్డెస్ట్ రెజిమెంట్ గా చెప్పుకుంటామండి. అతి ప్రాచీనమైన, అతి పురాతనమైన రెజిమెంట్ గా చెప్పుకుంటాం మన మిలిటరీలో. అదే మద్రాస్ రెజిమెంట్ గా చెప్పుకోవచ్చు. ఎందుకు దీన్ని అతి ప్రాచీనమైన రెజిమెంట్ గా చెప్పుకుంటామంటే ఇప్పుడు బ్రిటిష్ కాలంలో 1750లో అండి, 1750లోనే దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టే దీనిని అతి పురాతనమైన రెజిమెంట్ గా మనం చెప్పుకుంటామండి, మద్రాస్ రెజిమెంట్. దీనిలో అంటే ఈ విన్యాసాల్లో ప్రధాన పాత్ర పోషించనుంది. ఇక్కడ పార్టిసిపేట్ కానుంది మన భారతదేశం తరపున, మన మిలిటరీ తరపున
ఇందులో పాల్గొనే రెజిమెంట్ ఏమిటంటే మద్రాస్ రెజిమెంట్. ఈ మద్రాస్ రెజిమెంట్ హెడ్ క్వార్టర్ మన భారతదేశంలో ఎక్కడ అంటే తమిళనాడు రాష్ట్రంలోని వెల్లింగ్టన్ నగరం అండి. వెల్లింగ్టన్ ప్రాంతంలో ఈ మద్రాస్ రెజిమెంట్ అనేది ఉందని చెప్పుకోవచ్చు అండి. ఓకే, ఇందులో పాల్గొంటున్నవి 21వ దశ ఎడిషన్స్ గా చెప్పుకోవచ్చు. 21వ దశ విన్యాసాలు యుద్ధ అభ్యాస్ అమెరికా మరియు మన భారతదేశం మధ్య. మరి యుద్ధాభ్యాస్ విన్యాసాలు ఈ రెండు దేశాల మధ్య ఈ బయలాటరల్ విన్యాసాలు మొదటిసారిగా ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే 2004లో ప్రారంభమయ్యాయండి. 2004లో మొదటిసారిగా. మనందరికీ తెలుసు మిలిటరీ విన్యాసాలు కావచ్చు, ఎయిర్ ఫోర్స్ విన్యాసాలైనా, అదేవిధంగా నావికాదళ విన్యాసాలైనా ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధమైన వ్యూహాలను ఇచ్చిపుచ్చుకోవడం, ఇరు దేశాల యొక్క ఫోర్సును మరింత పటిష్టం చేసుకోవడం కోసం ఈ విన్యాసాలు బయలాటరల్ ఎక్సర్సైజెస్ను లేదా మల్టీలాటరల్ ఎక్సర్సైజెస్ను కూడా నిర్వహించడం జరుగుతుంది. అంటే రక్షణాత్మకమైన వ్యూహాలను ఇచ్చిపుచ్చుకోవడం కోసం జరుపుకునేవే ఈ ద్వైపాక్షిక విన్యాసాలుగా చెప్పుకోవచ్చు, ఈ ఎక్సర్సైజెస్ గా చెప్పుకోవచ్చు. మన భారతదేశం మరియు అమెరికా మధ్య జరిగే విన్యాసాలు ఏమిటంటే యుద్ధ అభ్యాస్ గా చెప్పుకోవచ్చు. ఓకే, ఇవి డిఫెన్స్ విభాగంలో ఇంపార్టెంట్ ఇష్యూగా మనం డిస్కస్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ మత్స్యశక్తి ప్రాజెక్ట్. కేంద్ర ఎనిమల్ ఫిషరీస్ అండ్ ఎనిమల్ హస్బెండరీ వారు ఒక ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. మరి ఏమిటి ఆ ప్రాజెక్ట్ అంటే మత్స్యశక్తి ప్రాజెక్ట్ అండి. మత్స్యశక్తి ప్రాజెక్ట్. దీని యొక్క ఉద్దేశం ఏమిటి, ఎవరి కోసం ప్రారంభించారో ఒక్కసారి చూద్దామండి. మత్స్యశక్తి ప్రాజెక్టు ఇది ఎప్పుడు ప్రారంభించారు అంటే సెప్టెంబర్ మొదటి వారంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. మత్స్యశక్తి ప్రాజెక్టు ఎవరు ప్రారంభించారు? ఈ కార్యక్రమానికి నోడల్ ఏజెన్సీ ఏమిటి అంటే మనకి ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ మినిస్ట్రీ అండి. ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ మినిస్ట్రీ వారు దీనికి నోడల్ ఏజెన్సీగా చెప్పుకోవచ్చు. అంటే ఈ ప్రాజెక్టు లేదా ఈ స్కీమ్ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించనున్నారు అంటే ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ మినిస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. మరి ఎవరి కోసం దీన్ని తీసుకొచ్చారు అంటే మైనారిటీలు, అంటే మధ్యతరగతి మైనారిటీల కోసం, బిలో పావర్టీ లైన్, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న మైనారిటీల యొక్క సాధికారత కోసం, వారి సంక్షేమం కోసం, వారి వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ కోసం తీసుకొచ్చిన ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు. ఎవరి కోసం? మైనారిటీల కోసం. మైనారిటీల కోసం తీసుకొచ్చిన ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు. మైనారిటీ జాలర్ల కోసం అండి. మైనారిటీ ఫిషర్మెన్స్, మైనారిటీ జాలర్ల కోసం ఈ మత్స్యశక్తి ప్రాజెక్టును తీసుకొచ్చారు. ఎక్కడ దీన్ని ప్రారంభించడం జరిగింది? కేరళ రాష్ట్రంలో ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్టుగా కేరళ రాష్ట్రంలోని విజింజిమ్ అనే నగరంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాజెక్టును కేరళ రాష్ట్రంలోని విజింజిమ్ అనే నగరంలో ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు అంటే ఈ శాఖ మంత్రి, ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ శాఖ మంత్రిగా ప్రస్తుతం ఎవరున్నారు అంటే జార్జ్ కురియన్ గారు ఈ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. మరి దీని యొక్క టెన్యూర్ ఎంత? దీని యొక్క ప్రాజెక్టు యొక్క కాలం ఎంత అంటే 1 సంవత్సరం పాటు ఇది అమల్లో ఉంటుంది. మనకు అడిగే అవకాశం ఉంటుందండి. ఏమిటి అంటే వెల్ఫేర్ స్కీమ్స్ లో మనకు అడుగుతుంటారు మైనారిటీల కోసం, మైనారిటీల సంక్షేమం లేదా వారి సాధికారత కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఏమిటి అంటే మైనారిటీ ఫిషర్మెన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఏమిటంటే మత్స్యశక్తి ప్రాజెక్టు. మైనారిటీ ఫిషర్మెన్స్ కోసం, మైనారిటీ జాలర్ల కోసం తీసుకొచ్చిన ప్రాజెక్టుగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. మరి దీన్ని ఏ స్కీమ్ లో భాగంగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే పిఎం వికాస్ అండి. పిఎం వికాస్ గా చెప్పుకోవచ్చు. పిఎం వికాస్. ఏమిటి పిఎం వికాస్ అంటే ప్రధానమంత్రి విరాసత్ కా సమర్థ్. ప్రధానమంత్రి విరాసత్ కా సమర్థ్. ప్రధానమంత్రి విరాసత్ కా సమర్థ్ అనే స్కీమ్ లో భాగంగా దీన్ని తీసుకురావడం జరిగింది. ఇది కూడా మైనారిటీల కోసం తీసుకొచ్చిన, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక స్కీమ్ గా చెప్పుకోవచ్చు. మైనారిటీల సంక్షేమం కోసం ఎప్పుడు దీన్ని ప్రారంభించడం జరిగిందంటే 2022లో దీన్ని ప్రారంభించడం జరిగింది. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారి ఆధ్వర్యంలో ఇది కొనసాగుతుంది. మరి దానిలో భాగంగానే తీసుకొచ్చిన ప్రాజెక్టు మైనారిటీ ఫిషర్మెన్స్ కోసం తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఏమిటంటే మత్స్యశక్తి ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు. మరి గతంలో మైనారిటీల కోసం గతంలో కూడా మన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడున్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గతంలో కూడా కొన్ని స్కీమ్ను, వెల్ఫేర్ స్కీమ్ను తీసుకొచ్చింది. అవి కూడా మనకు చాలా సార్లు అడిగారు. ఏమిటి ఆ స్కీమ్స్ అంటే కొన్ని నయా మంజిల్ అండి. నయా మంజిల్ ఇది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గా చెప్పుకోవచ్చు మైనారిటీలో. అదేవిధంగా నయా రోషిని అండి, నయీ రోషినిగా చెప్పుకోవచ్చు. ఇది మైనారిటీ మహిళల కోసం అండి. ఎంటర్ప్రెన్యూర్స్ గా తయారు చేయడం, అంటే వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడం, అదేవిధంగా లీడర్షిప్ క్వాలిటీస్ ను ట్రైనింగ్ ఇవ్వడం కోసం తీసుకొచ్చిన కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. నయా రోషినిగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఉస్తాద్ అండి, ప్రాచీన ఆర్ట్స్ కళలను అభివృద్ధి చెందించడం, అంటే ఒక రకమైన స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. ఉస్తాద్ కార్యక్రమం గతంలో ఇప్పుడు అమలవుతున్న కార్యక్రమాలుగా చెప్పుకోవచ్చు మైనారిటీల కోసం. అదే మైనారిటీ ఫిషర్మెన్ కోసం తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఏమిటంటే మత్స్యశక్తి ప్రాజెక్ట్. అదేవిధంగా పిఎం వికాస్ ప్రాజెక్టు కూడా, వికాస్ స్కీమ్ కూడా మైనారిటీల కోసమే అని చెప్పుకోవచ్చు అండి. ఓకే, ఇది మత్స్యశక్తి ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభించారు? కేరళ రాష్ట్రంలోని విజింజిమ్ అనే ప్రాంతంలో ప్రారంభించడం జరిగింది.
ఓకే, ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్గా మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ చివరిగా ఆదివాణి అండి. ఇది ఒక లాంగ్వేజ్ వర్షన్గా చెప్పుకోవచ్చు. ఆదివాణి ఇది ఒక ఏఐ పవర్ ట్రాన్స్లేటర్ అండి. ఏఐ పవర్ బేస్డ్ మన భారతదేశంలో తొలిసారిగా తీసుకొచ్చిన ఏఐ పవర్ బేస్డ్ ట్రాన్స్లేటర్గా మనం చెప్పుకుంటాం. ట్రాన్స్లేటర్ అంటే ఎందుకోసం ఈ ఆదివాణి ఈ ట్రైబల్ వర్షన్ను తీసుకొచ్చారో, ఈ లాంగ్వేజ్ వర్షన్ను తీసుకొచ్చారు అంటే గిరిజన భాషలండి. గిరిజన భాషలను హిందీ మరియు ఇంగ్లీష్లోకి అనువదించడానికి ఈ వర్షన్ను మన కేంద్ర ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీ వారు, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు దీన్ని తీసుకురావడం జరిగింది. ఆదివాణి అంటే ఆదివాసీ భాషలనండి. ఏం లేదండి, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆదివాసీ భాషలను ఏ భాషలోకి ట్రాన్స్లేట్ చేయడానికి, హిందీ మరియు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి ఒక డాటా వర్షన్ తీసుకురావడం జరిగింది. మరి ఇది మన భారతదేశంలో తీసుకొచ్చిన తొలి ఏఐ ట్రాన్స్లేట్ లాంగ్వేజ్ వర్షన్గా చెప్పుకోవచ్చు. ఏఐ ట్రాన్స్లేటర్గా చెప్పుకోవచ్చు. భారతదేశంలో ఏఐ పవర్తో నడిచే తొలి ట్రాన్స్లేటర్గా మనం చెప్పుకోవచ్చు. లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ అని చెప్పుకుంటామండి. మరి దీనిని ఏ మినిస్ట్రీ వారు తీసుకొచ్చారు అంటే కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఆ శాఖ మంత్రి గారే దీన్ని అఫీషియల్గా ప్రారంభించారు. మరి కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిగా ఎవరు ఉన్నారు అంటే ప్రస్తుతం జువైల్ ఓరం అండి. ప్రస్తుతం కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు. ప్రధానంగా మొదటి దశలో ఏ భాషను హిందీ ఇంగ్లీష్ భాషలోకి తర్జుమా చేయనున్నారు, ట్రాన్స్లేట్ చేయనున్నారు అంటే మనందరికీ తెలుసు సంథాలీ భాష అండి. ఎక్కువగా సంథాలీలు మాట్లాడుతూ ఉంటారు. సంథాలీ భాష, అదేవిధంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గోండి అండి, గోండులు మాట్లాడే గోండి భాష, మధ్యప్రదేశ్లో బీహార్లో ఉండే బిల్లులు మాట్లాడే బిలీ భాష అండి. ఈ 3 భాషలను ఇంగ్లీష్ మరియు హిందీలోకి అనువదించనున్నారు. దానికోసం తీసుకొచ్చిన ఒక ట్రాన్స్లేటర్నే ఏమని పేరు పెట్టారు? ఆదివాణి అండి. అంటే ఆదివాసీ భాషల యొక్క వాయిస్ను ట్రాన్స్లేట్ చేస్తుంది కాబట్టి ఆదివాణి అని తీసుకురావడం జరిగింది. ఈ ఆదివాణి ట్రాన్స్లేటర్ను ఎవరు ప్రారంభించారు అంటే కేంద్ర గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి, గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువైల్ ఓరం గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఆదివాణి ఆదివాసీ భాషలను హిందీ ఇంగ్లీష్ భాషలోకి అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి దేనితో నడుస్తుంది? ఏఐ పవర్తో నడిచే ఈ ట్రాన్స్లేటర్గా మనం చెప్పుకోవచ్చు. ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసిన కరెంట్ అఫైర్స్గా చెప్పుకోవచ్చు అండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.